పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు నన్ను ఏం లేదు తల్లి ఈ షో నుండి నిన్నే పక్కన పెట్టుంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా డాడీ నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో ఆది రామ్ ప్రసాద్ తొందరగా రండయ్యా. ఆది రామ్ ప్రసాద్ ఎందుకు డాడీ ఇప్పుడు? పండగ కదమ్మా, పండగకి పూలు కావాలి కదా, వాళ్ళకంటే పెద్ద పూలు ఎవరు ఉంటారు? హలో ఇమానియా, వర్ష ఎక్కడున్నారమ్మా? మీరు కూడా త్వరగా రండి. ఇమాన్యుల్ వర్ష ఎందుకమ్మా ఇప్పుడు? ఏం లేదమ్మా, మన బోనాల పండుగకి భజన పరులు కావాలన్నా కదా, వాళ్ళిద్దరిని పిలిస్తే సరిపోతుంది కదా. మీ అందరికి ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను, మీరందరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. ఏంటి చెల్లి ఈ రోజు పాట పాడట్లేదా? ఈరోజు నేను ఖచ్చితంగా పాట పాడి తిడతాను, మీలో ధైర్యంగా ఉండే వాళ్ళు ఉండండి. ఏంటి అనగానే అందరూ వెళ్ళిపోయారు? చూసావా మమ్మీ నా పాటకి ఎంత దమ్ముందో? అమ్మ ముందు అమ్మమ్మ చెవుడే తల్లి పెద్ద, నీ పాట కోసం కాదు. ఇన్ని రోజులు నేను ఏ పాట పాడినా సూపర్ సూపర్ అంటే ఏమో అనుకున్నాను. చెవుడా సరే గాని ఇంతకీ మా కనకవ్వ వచ్చింది. కనకవ్వ ఏం సంగతి, ఎట్లున్నావు, ఏం పాట పాడబోతున్నావు ఇలా మా కోసం? బోనాల పాట పాడతారా? గంటిపేట మైసమ్మది. జై మరి వేస్తావా? కత్తులు బల్లెం చేతబట్టి దుస్తుల తాళాలు మాలగట్టి, కత్తులు బల్లెం చేతబట్టి దుస్తుల తాళాలు మాలగట్టి, నువ్వు పెద్ద పూలి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పూలి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఈ రోజు ఈ బోనాల పండుగ స్పెషల్ లో నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించడం, నిజంగా ఈ క్రెడిట్ మాత్రం ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రమే చెందుతుంది. సో మా అందరి తరపు నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా ఊరికి బోనాల పండుగ సందర్భంగా మా ఇంటికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. సో మా అందరికి లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండాల్సిందే. సో మీరందరూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయరు, కానీ అతిథి మర్యాద మాత్రం అస్సలే తప్పొద్దు. మా వాళ్ళు మస్తు హుషారుగా ఉంటారు కాబట్టి. సో లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చాలా మంది వస్తారు కదా, ఏరి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. వాళ్ళతో పాటు వస్తే నా గ్లామర్ కొంచెం తగ్గుతుందని మళ్ళీ సైడ్ పెట్టా. వాళ్ళు రాకున్నా తగ్గింది కదా నీ గామరా. సర్లే, నన్ను అంతా అవమానించారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు పిలిచేస్తా. లెట్స్ వెల్కమ్ ది అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు.
మమ్మల్ని అందరూ ఎందుకు పిలిచారు ఇంతకి? సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాలు పండగ సందర్భంగా మధుప్రియ ఊరుకొచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్టైన్ చేయడానికి పిలిచారు. ఏదో మధుప్రియ, మొత్తానికి మీ ఊరు వచ్చాం. ఏంటి మీ ఊరు స్పెషల్ ఏంటి? మా ఊరు స్పెషల్ వాన పడకుండా పంటలు పండుతాయి, గేదెలు లేకుండా పాలు వస్తాయి. మీ స్పెషాలిటీ ఏంటి చెప్పండి? మా స్పెషాలిటీ కూడా అంతే. యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు. కమెడియన్స్ ఉంటారు కానీ కామెడీ ఉండదు. రష్మి గారు, మరి బోనాల జాతర అని శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. అవును. మరి మీదేంటి స్పెషల్? ఇంత స్పెషల్ గా రెడీ వచ్చా? అలా కాదు, ఏదైనా అప్పుడు ఒక సాంగ్ పాడావు కదా, అసలు ఆ సాంగ్ మళ్ళీ పాడొచ్చుగా. ఎందుకు ఏకాంతం వేళ ఊడింది ఊడింది ఊడింది? ఏం ఊడింది? వద్దులే, నువ్వు పాడొద్దులే. మీకు పొరపాటున చేసి ఎవరంజనో ఇచ్చామనుకో, నేను ఏదో చేసేస్తాను. బాలకృష్ణ గారి మీద పొరపాటున చేసి. నరేష్, నువ్వు కనకావని అప్పటి నుంచి ఏదో అడగాలనుకుంటున్నావు. నీకు ఫన్ కావాలంటే నన్ను అడుగు, నీకు కామెడీ కావాలంటే నన్ను అడుగు, నీకు డైపర్లు కావాలంటే నన్ను అడుగు. మా ఊరికి ఎలా వచ్చారు కాబట్టి ఇక్కడ ఏ కోరికని కోరినా నెరవేరుతుంది తెలుసా మీ అందరికి? అంత పెద్ద మాట అనకమ్మా నువ్వు. ప్రసాద్ అన్న తనకు లేని అడిగాడు అనుకో, మళ్ళీ ఇవ్వలేదని దేవతనే బ్లేమ్ చేసేస్తాను. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి కూర్చుంటే మిగతా వాళ్ళు కూడా పిలిచేద్దాం. ఇప్పుడు మా బోనాల జాతరలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మా బ్యూటిఫుల్ లేడీస్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ జాతర. ఏమైనా కానీ రష్మి, మేమందరం రావడంతో పండుగ వచ్చేసింది అంతే. మీరెందుకు లేచారు? అమ్మా కనక రా. అమ్మాయి తెలుసా, వర్ష, భాను వీళ్ళిద్దరు తెలుసా నీకు? ఎందుకు తెలియదు? మొన్న పత్తేరు వచ్చిండ్రు అందరూ. చూడడానికి పత్తేరే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళిద్దరు. నువ్వు ఇందాక అడిగావు కదా 2000 1000 పేమెంట్ ఆర్టిస్ట్ ఎవరని. అమ్మాయికి 2000, ఈ అమ్మాయికి 200 ఇచ్చి 2 పూట్ల భోజనం పెడితే చాలు. హలో, మేము వచ్చాకే అసలు ఇంత అందం ఇంత పండుగ వచ్చినట్టుంది తెలుసా? వర్ష తెలుసు కదా, కామెడీ చేస్తుందా? ఆ కామెడీ కాదు, మధ్య మధ్యలో మాట్లాడడం, విసిగించడం, ఇలాంటి చిన్న చిన్న. ఏది ఏమైనా సరే స్టేజ్ మాత్రం చాలా నిండుగా ఉంది. స్టేజ్ నిండుగా ఉండడానికి మేమందరం అవసరం లేదండి. మీరు నవీన మీ ఇద్దరున్నా కూడా స్టేజ్ నిండుగానే ఉంటుంది. ఇదిగో ఈ అమ్మాయి తెలుసుగా. అయ్యో, ఎప్పుడో అప్పుడు చూసినా ఎండిపోయిన మిరపకాయలు ఉండే. అవ్వ ఎందుకే, మంచిగా ఉన్నా కదా నేను కూడా గట్లనే అంటావు. అలా అబద్ధాలు చెప్పు, మంచిగున్నావు నువ్వు. ఒక ఆలియా భట్, ఒక మహానటి సావిత్రి. ఆలియా లేడీస్ అందరూ ఈ రోజు బోనాల జాతరకి మేము మధుప్రియ గారి ఊరికొచ్చాము. కూర్చోండి, మీరు వెళ్ళట్టు ఎంటర్టైన్ చేస్తాం. సో ఈ రోజు మన బోనాల జాతరకి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు ఇంద్రజ గారు. మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరికి వెల్కమ్ చెప్తున్నారు? సో మ్యామ్, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల జాతర స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మేమందరూ మధుప్రియ గారి ఊరికి వచ్చాము. మధుప్రియ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉన్నారు. మరి ఇంకెందుకు వెయిటింగ్? సింగింగ్ సెషన్ తను చూసుకుంటది, హోస్టింగ్ నువ్వు చూసుకుంటావు, జడ్జ్మెంట్ ఏమో నేను చూసుకుంటా. ఆడియన్స్ ఏమో వేరే ఛానల్ చూసుకుంటారు. మీరిద్దరు చేసే వేరే ఛానల్కి వెళ్ళని వాళ్ళు మేము చేస్తే వెళ్ళర్లేండి. So let's begin the show. All right, so మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. So let's begin with the skit. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినా
వచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు మాకు వన్స్ మోర్ కావాలి. కాదమ్మా దీనికోసం వన్స్ మోర్ అంటున్నారు, దీనికోసం వన్స్ మోర్ అంటున్నారు. నా బాధ అది కాదు, వైఫ్ క్యారెక్టర్ నీకు ఇచ్చారు ఓకే, వెనకాల 5 మని ఇచ్చారు చిరాకు గొంతు లోపల కదా. నీకెవరిని ఇచ్చారా? నాకు సుజాత ఇచ్చారు. అబ్బో ఇంకా దరిద్రం పో, అబ్బో ఇంకా దరిద్రం పో. ఆది గారు ఫ్యాన్స్ ఇక్కడ కోసుకుంటా వన్స్ మోర్ కావాలి. వచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఈ సెగ్మెంట్ కి నరేష్ గారు ఊపుతున్నాడా? నరేష్ గారు బట్టలు మార్చుకుంటున్నాడు. నువ్వు వచ్చినా కూడా ఊతుంది ఏంటది? అది ఈ గడ్డి బాంబులు ఇవన్నీ నాకు నచ్చు. చెప్తే ఇంకెక్కడైనా ప్లాన్ చేసేవాడు కదే, నాకు కరెక్ట్ గా చెప్పాలి కదా. సరే నువ్వు ఏదేమైనా కానీ కొంచెం ఆ గడ్డి వాముకు దూరంగా ఉండు. ఎందుకు? నువ్వు మాట్లాడితే మాకే మండిద్ది, గడ్డి మండదా? మనకు తప్ప ఇంకా ఈ గడ్డి వాము దగ్గర ఇంకెవరన్నా ఉన్నారా? గడ్డి వాములో పాము దూరినట్టు దూర ఏం చేస్తారా? అది కాదు ఇప్పుడు నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళి నీ తెల్లంటుకలు ఎన్ని ఉన్నాయి, దాని ఎముకలు ఎన్ని ఉన్నాయి లెక్కేసుకుంటా. అన్ని లెక్కెట్టేసి వచ్చాం. అప్పుడు దాకా పంప దగ్గర ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు పని వాళ్ళు వచ్చి అక్కడ పాడు దిగారు. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఇక్కడ? ఆగలసి దప్పికసి అందమంటూ వచ్చాను రావే రావే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? బుద్ధి గడ్డి తింటారు అంటారు కదా, అది గడ్డి తింటే చూడడానికి వచ్చా. నువ్వు దేనికి వచ్చావు? అది పచ్చగడ్డే ఎండుగడ్డే అని చూడడానికి వచ్చా. ఈవిడెందుకు వచ్చింది? మరి ఆ పచ్చగడ్డి ఎండుగడ్డి వేయాలి కదా ఒకటి, అదే ఇది. మరి అది ఎంతసేపు మాడుకుంటాం కదా గడ్డి గురించి, ఆ గడ్డిదే. మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా గడ్డి వాము? నాకు తెలిసి ఇందాకే చిన్న పిల్లి సౌండ్ వచ్చింది, చిన్న లైట్ గా. ఉన్నారా? ఇంకా పాటలో దంతడం వేలే కానీ ఇటు పక్కరా, పాటలో దంతడం వేలే కానీ ఇటు పక్కరా. ఏమనుకుంటున్నావు? ఇందాకే పంపు సెట్ దగ్గరికి వెళ్ళొచ్చావు. మరి ఏమన్నారు? పంపుంటే బాగున్నాను. సుజాత అమ్మకి చెప్పు మనవడు వస్తున్నాడు అది. చెప్పక్కర్లా, నువ్వు వెళ్తే మనవడనే అనుకుంటది. అయినా వీళ్ళందరు కాదబ్బా, నువ్వు నా కింగ్ అంతే. ఇలా కింగ్ లో డైలాగులు అన్నీ ఆడికి చెప్పుకో, నాకు చెప్తావేంటి? ఇంకెవరి పని వాళ్ళు చేసుకోండి, అందరూ ఉండే అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడికి వెళ్తున్నారు? దొండపోతు వస్తున్నారు వాళ్ళు చూసుకోండి. కన్న తండ్రి కన్న కొడుకుడు దున్నపోతున్నాడు. నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? గడ్డి మూల కూర్చున్నాం. ఇక్కడ ఒక అమ్మ, ఇంట్లో ఒక అమ్మ, నీకిద్దరని తెలిస్తే నా పరువు పోదా? ఒరే నీకు నలుగురు ఉన్నారు, నేను అడిగానా? రే బాచే, తమ్ముడు వస్తున్నాడని అమ్మకి చెప్పు. నాకు తమ్ముడు వస్తాడా? వస్తున్నాడని అమ్మకి చెప్పు అంటున్నా. దీంతోనా గడ్డివాములు వెనకాల వెళ్ళకూడదు. మరి ముందైతే కనిపించేస్తా, వెనక్కి వెళ్ళాం. నా బర్రెకు గడ్డేయాలమ్మా, పొద్దున్న నుంచి గడ్డేయలే. గడ్డేయకపోతే అది సరిగా పాలియదమ్మా, ఇంక తెయ్యాలి. ఇలా పీకితే గడ్డి కాదు. నా గడ్డి నువ్వేం చేస్తున్నావురా? నేను కూడా మేతడానికి వచ్చానమ్మా, నువ్వు ఈ లోపు నువ్వు వచ్చావు. ఇదే బతి అది దూడ, దానికే వేయడానికి వచ్చా. మీరు అందరు కలిసి ఏం చేస్తున్నారు? గడ్డి ఏం చేస్తా? ఈ గడ్డి సంగతి తర్వాత, ఆ గడ్డి సంగతి చూడు ఫస్ట్. ఒకటి కాదు, ఇప్పుడే గేదె నేను పిల్ల పెట్టేదాగు. ఇది
మొగదా ఆడదే 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 మీరందరు నా గడ్డాంలు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా నాశనం చేస్తున్నారు. సర్పంచ్ గారిని పిలిచి కంప్లైంట్ ఇస్తా. సర్పంచ్ గారు రావాలి. అమ్మా సర్పంచ్ అమ్మా నమస్తే. వీళ్ళందరూ ఈ అమ్మాయిలను తీసుకొని వచ్చి నా గడ్డి వ్యామిలో వెనక ఏం చేస్తారో మీరే అడిగి తెలుసుకోండి తల్లి. న్యాయం చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. నెక్స్ట్ షూటింగ్ ఏంటని మాట్లాడుకుంటున్నాం. అంటే గడ్డివామ్ దగ్గరికి వచ్చా? ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? మేము షూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గడ్డి వాములు. మరి నేనేమన్నా బొకడా కాదు, మీరెక్కడ ఉన్నారు ఇంతసేపు? అమ్మకి చెప్పొస్తున్నాను కోళ్ళ గడ్డి వాములోకి వెళ్ళిందని. అమ్మకి చెప్పాను కోళ్ళు వస్తుందని. ఈయంతో వస్తుందని నాకు తెలీదు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారని చూసిన సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? నేను చూసాను అమ్మా చూసానమ్మా. ఏం చూసా? ఈ పచ్చల హార లాంటి ఆ రజనీకాంత్ అంకుల్ గడ్డిమా పనికాలు వెళ్ళి చెప్పు పథకం ప్రకారం ఏమని వెళ్ళి సైడ్ చేశాడు. అది అయితే వీళ్ళిద్దరికి చూసిన సాక్ష్యం మీరున్నారు. నేనేమమ్మా. మరి వీళ్ళందరూ? వాళ్ళకు కూడా అంతేమమ్మా. ఆ రామ్ ప్రసాద్ వస్తావా రావా అని బలవంత పెట్టాడు ఆ ఫైమా ఆంటీని. ఆ ఫైమా ఆంటీ రాననుకుండా నేను వస్తా అని తర్వాత ఆది అంకుల్ని బలవంత పెట్టింది. కానీ అమ్మా పథకం ప్రకారం ఫైమా రామ్ ప్రసాద్ ని వల్లో వేసింది. కానీ ఆ చేప పల్లె మెల్లోనే ఉంది. ఇగో ఈ పిల్లోడు కూడా స్కూల్ కి వెళ్దాం రా ఆంటీ తీసుకెళ్లి సుజాత ఆంటీ స్కూల్ కి వెళ్దాం రా అని చెప్పి మాయ మాటలు చెప్పి అత్తని గడ్డెమాల తీసుకెళ్లాడు. అవ్వట్లేదురా. ఏం చేద్దాం? ఈ దోషుల్ని శిక్ష పెట్టాలి కదా. సాక్ష్యం లేదు కాబట్టి ఇది ఇంకా కొట్టేస్తున్నాము అంతే. మీరు అందరూ ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోండి అందరిని. మంచి తీర్పిచ్చారు మ్యామ్ మీరు. నిజంగా చాలా బాగా సిచ్యువేషన్ మూతలు తిట్టుకుంటారు కామెంటరీలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్ గైస్, వెల్ డన్. ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? పండగ కదా, ఈ గడ్డివాము అది ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసింది చాలా బాగా అనిపించింది. ఆల్వేస్ ఆది గారు రామ్ ప్రసాద్ గారు ఉంటే ఇంకా పండగ చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హరిత గారు చాలా బాగుంది. సో అందరూ ఎవరికి వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ వెరీ ఎంటర్టైనింగ్, ఫన్. అన్నిటికంటే డాన్స్ అయితే అందరూ అదరగొట్టేశారు. ఆది గారు మిమ్మల్ని ఎన్నిసార్లు చేసినా మీరు సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నవీన గారు, ఆది గారికి ఇప్పటి వరకు స్కిట్ల ఫ్యాన్ నేను, ఈ రోజు నుంచి డాన్స్ కి ఫ్యాన్. నా డాన్స్ థ్యాంక్ యూ నవీన గారు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది మీ స్కిట్? యాక్చువల్గా యావరేజ్ స్కిట్ ఇది. మేము చేయడం వల్ల పెద్ద హైలైట్ అయింది. మళ్ళీ చివర్లో నువ్వు రాగానే డల్ అయింది. నవీన గారు, హరిత గారు, సెట్ లో ఉన్న వాళ్ళందరిలో మీరే ఆది డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి ఇంత మంచి మాటలు అన్నారు కాబట్టి మీతో పాటు 2 చిన్న స్టెప్పులు ఆది గారు. చార్జ్ లేదంట మీలో. కనకవా నువ్వు కూడా జాయిన్. అరే వెళ్ళండి. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. భర్తలా
ఇన్నాళ్ళకి ఆది గారు స్టెప్స్ మ్యాచ్ జోడి దొరికిందబ్బా. ఇద్దరం సేమ్ వేసాం యాస్టిస్. ఆది గారు అవ్వగారితో మీరు పర్ఫామ్ చేశారు, ఎలా అనిపించింది? మొత్తానికి మా ఆదిగాడు ప్రేమకి వయసు లేదండి, వయసుతో సంబంధం నిరూపించారు నువ్వు. అదే ట్రూ జెంటిల్మెన్, ట్రూ ఎగ్జాంపుల్. A big round of applause for ఆది గారు. ఆది గారు మరి నెక్స్ట్ ఏంటి? నేను ఇప్పుడు కనకావతో కూడా పెళ్లి చేస్తారేంటి నాకు? అరే నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ అదే కదా. కాదు, వచ్చి ఐ లవ్ యూ అని చెప్పే ప్రతి అమ్మాయిని నో నో అంటే చివరికి ఇలాగే అవ్వనే పెళ్లి చేసుకోవాలి. సో శ్రీదేవి డ్రామా కంపెనీ వారందరికీ నెక్స్ట్ ఈవెంట్ పేరు నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. ఆది బుట్లో అవ్వ. అమ్మ అది బుట్లో కదమ్మా, బుట్టలో. బుట్టలో ఆది బుట్టలో అవ్వ. క్యాప్షన్ తినిపిస్తాడు బువ్వ. ఆది బుట్టలో అవ్వకి ఒక అవ్వగా మీరు యాంకరింగ్ చేయడం నాకు ఎంతో. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము ఆది గారు? నెక్స్ట్ మన దగ్గర పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఈ రోజు. ఈ రోజు భారీ బడ్జెట్ షో మాది. మరి బాలయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, వెంకటేష్ గారు మన వాళ్ళతో డాన్స్ చేయబోతున్నారు. జనరల్ గా ఇలాంటి డాన్స్లు మనం వేరే జాతరలో కూడా చూస్తూ ఉంటాము. సో మరి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ జాతరలో కూడా జరగబోతుంది. సో లెట్స్ హావ్ ఎ లుక్. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా, మరదను పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే, మరదను పిల్ల ముద్దుల బంధువుతా. వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి, ఎన్నో ఇమ్మట్టుంటే నేనేమిచ్చేది, చీకట్లో నేనుంటే నా చుట్టూ నువ్వే చేరి, చొక్కాలాగిస్తుంటే నేనేం చేసేది. ఈ బాధలు తక్కాలంటే బాజా మోగాలోయ్ బావా, లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా, మరదను పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే, మరదను పిల్ల ముద్దుల మొగుడవుతా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథ విందామా, రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల
సిద్ధు డోంట్ డిస్టర్బ్. సిద్ధు నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు నన్నుగా. నువ్వు చూసావు. మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో కానీ తప్పుగా మటు కాదు. నిజంగా ఇలాంటి కళాకారులని చాలా చిన్న చూపు చూస్తారు ఎవరైనా, కానీ నిజమైన ఫ్యాన్స్ అంటే వీళ్ళే. తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ ఒక లైఫ్ ఉంది, స్టైల్ ఉంది, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఆరాధించే ఆ ఒక స్టార్ కోసం తనని కంప్లీట్ గా మార్చేసుకున్న వీళ్ళు అస్సలైన ఫ్యాన్స్. సో ప్రతి ఒక్కరూ ఎంత బాగా యాప్ట్ గా ఉన్నారండి, చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా చెప్పక్కర్లేదు, మా వర్ష కానివ్వండి, ఫైమా కానివ్వండి, సుజీ అండ్ బాను అందరూ కూడా కాంప్లిమెంట్ చేస్తూ ఈచ్ అదర్. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ హోప్ ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తుంటారని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఆది గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హీరోలు యాజ్ టీజ్ ఉన్నారు, అలాగే హీరోయిన్స్ కూడా యాజ్ టీజ్ ఒరిజినల్ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. మమ్మల్ని తిట్టాలనే కదా. సీరియస్ గా మీరు కూడా హీరోయిన్స్ లాగే ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా అర్థం చూసుకోండి ప్రశాంతంగా. హరిత
గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. నిజం చెప్పొచ్చు మేడం. మనం అభిమానించే మనిషిని ఆరాధించడం అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. సో ఆయన పర్ఫార్మెన్స్ చూసాక అసలు మా ముగ్గురికి మామూలుగా జోష్ లేదు. సో బాల అయితే ఒకసారి రండి. సూపర్ మ్యామ్, సూపర్ సూపర్ లేడీస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ని పండుగ రోజు అంటారు డబుల్ ధమాకా. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రష్మి లక్కీరా నువ్వు, నీకు పింఛన్ వచ్చింది, నిచ్చెన వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశాను ఇది. ఓకే, నా చేతిలో ఏముంది? పైన ఏముంది? సో మొత్తానికి ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరలో ఇది హైలైట్ సెగ్మెంట్ అవ్వబోతుంది. ఈ సెగ్మెంట్ లో ఇటువైపు నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అబ్బాయిలు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. రండి. ఏంటి నువ్వు వస్తావా? నీతో పాటు ఇంకోరు కూడా కావాలి. సో ఉట్టి ఎవరు కొడతారు? నరేషా? ఓకే, సో చాలా సింపుల్. రామ్ ప్రసాద్ మీరు ఈ నిచ్చెని బ్యాలెన్స్ చేస్తారు. నరేష్ దీని మీద ఎక్కి ఉట్టిని కొడతాడు. తర్వాత లేపుతా, నువ్వు ముందెళ్ళి పైకి వెళ్ళి. నువ్వు పైకి ఎక్కడ ఫస్ట్? నువ్వు పైకి చెప్తా. పర్లేదా? ఇప్పుడు కొట్టరా. కింద ఇంకా కిందరా. నరేష్ అక్కడి నుంచి ఎగురురా, కింద సోఫా అందులో ఎగురు. మసుబడ బిటల్లే ఉన్నదే నీ వాకు, నటు సరకి కల్లే ఉన్నదే నీ చూపు, నీ వెంటే పడ్డాకే పోయిందే దిమాకే లిప్ లాక్. అబ్బాయిలు సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఇప్పుడు ఉట్టి కొట్టడానికి అమ్మాయిల వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? మంచిగా పట్టుకోండి, పడితే మూతి పక్కలు రాతాయి. అమ్మాయిలు చాలా తక్కువ టైంలో ఉట్టిని కొట్టారు. సో వాళ్ళే ఫినాల్. అబ్బాయి సైడ్ నుంచి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? నేను ప్రవీణ్. ఆది గారు అండ్ ప్రవీణ్ రండి. నేను పట్టుకుంటున్నాను, మనోడు ఎక్కుతున్నాడు. ప్రవీణ్ అన్నా కొట్టేనా? కొట్టు, నన్ను కొట్టుకో, పైకి వెళ్ళి దాన్ని కొట్టు. ఎక్కు ఎక్కు. ఏంట్రా అసలు బరువు లేవు? రే కొంచెం బరువు ఉన్నావురా. అరే అరే రే అన్నా ఒక్క నిమిషం, ఒక్క నాన్న నోట్రా, ఒక్క నిమిషం, ఒక్క నాన్న నోట్రా. అయ్యి బాబు ఆది గారు మీకు ఫోన్ వస్తుందంట. రే ఒక్క నిమిషం, నా ఫోన్ వస్తుంది పైన. కాదు ఆది గారు, మనం బయటికి వెళ్దామా? మనమా? ఇటు రండి. మరి చెప్పవే. ఓ పొల్ల హెట్ అనుకుని ఎత్తాడు. అరే నువ్వు ఉట్టి కొడతా ఉండు, ఈ లోపు నేను వెళ్ళి. అరే నేను ఇస్తున్నాను. నువ్వు ఇస్తావా? పక్కనే అడిగి నువ్వు ఎక్కరా.
భలే ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం చూడడం నేను గర్ల్స్ కూడా ఉట్టి కొట్టడం, ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని కూడా పైకెక్కి ఉట్టి కొట్టడం అన్నది ఫైమా సూపర్ రా. గర్ల్ సపోర్ట్ తో మీరు కూడా ట్రై చేస్తారా ఉట్టి కొట్టడం? ఏం పట్టుకుంటారా నిచ్చిన? అందరూ పట్టుకుంటామా, ట్రై చేస్తారా? పథకం ప్రకారం వీళ్ళంతా మీకు మాయ మాటలు చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు, కానీ ఈ విషయాలు ఏవి తెలియని మీకు ఆ నిచ్చినెక్దామని సిద్ధమవుతున్నారు. ఫస్ట్ ఇది తినాలమ్మా. అమ్మాయిలు అందరూ చలో. మరి చూస్తున్నారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మగారు ఉట్టిని పడేస్తారా లేకపోతే వీళ్ళందరూ కలిసి అమ్మగారిని పడేస్తారా? వీళ్ళందరూ హీరోస్ తో డాన్స్ చేసేసారు కాబట్టి నేను నా రియల్ హీరోతో డాన్స్ చేద్దాం అనుకో. పండక్కి కూడా పాత పిల్లలతోనే. నీకు పండక్కి కొత్త పిల్లలు రారు. ఇందాక ఏరియా ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు, తర్వాత నీకు మసాజ్ చేస్తారట, వెళ్తావా? అవసరమైతే సన్యాసం తీసుకుంటా, శాంతితో మసాజ్ ఫస్ట్ మనం డాన్స్ చేద్దామా? పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు మీ పర్ఫార్మెన్స్ కోసం. అది డాన్సో కాదో చూసాక మీరే చెప్పండి. జానండి సరసావలో రియల్ కపుల్ పర్ఫామ్ చేస్తే ఎప్పుడు ఆ మజానే వేరు. చాలా చాలా బాగుంటుంది, బికాజ్ ఆ కెమిస్ట్రీ చాలా రియల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇద్దరి ఫీలింగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగా అనిపించింది. సూపర్. సో మచ్ మ్యామ్.
గుండు సూదిలు వీప్ మీద గుచ్చుకుంటున్నాయి అంట. అబ్బా వద్దు, ఆల్రెడీ గుచ్చుకుంది కాబట్టి మేము ఆల్రెడీ పెళ్లి అయితే వెళ్ళి చేసేసుకున్నాము. కూర్చొని తీపించుకోండి. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరకి ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెం. చిరునామా తన చిరునామా మరచిపోయనే, చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే, సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దచకే చాలిగా. వెల్కమ్ వెల్కమ్ నిఖిల్ గారు అండ్ వెల్కమ్ అనుపమ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మబ్బుల చటునున్న చందమామ బయటికే వచ్చే. సో నిఖిల్ గారు, అనుపమ గారు, ఆగస్ట్ 5th కార్తికేయ 2 రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంది ఆ లోపల ఫీలింగ్? ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 5th రోజు మా సినిమా కార్తికేయ 2 రిలీజ్ అవుతుంది. మెయిన్ ప్రెషర్ ఏంటంటే ద ఫస్ట్ పార్ట్ వాస్ సచ్ నైస్ సెట్ అండ్ యూనో ఎవరు చూసినా కానీ కార్తికేయ ఫస్ట్ పార్ట్ లో ఉంటది కదా భయ్యా, దానికన్నా తగ్గొద్దు అని ఒక ప్రెషర్ ఉంది మాకు బాగా. ఇలా వచ్చి మీతో ఇలా టైం స్పెండ్ చేస్తే నా టెన్షన్ కొంచెం తగ్గుద్ది అని కూడా ఒక బెనిఫిట్ ఉంది. సో మోర్ దెన్ దాట్, మీ సినిమాలో ఎంత అడ్వెంచర్ ఉందో ఈ రోజు మీరు కూడా ఒక అడ్వెంచర్ మీద వచ్చారు కదా. సో ఈ జాతరలో నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చాను. ఆ. అప్పుడు మా మరదలు తప్పిపోయింది. హాయ్ బావా. కాదండి, మా మరదలు ఇంత అందంగా ఉంటదండి. ఏ వర్ష, నువ్వేంటే మా బావ దగ్గరకు వచ్చావు? బావా హలో అండి, హాయ్. నేను బావా, How are you? నేనే మరదల్ని. బాగున్నాను బావా. నా పేరేంటండి? బావా ఛీ, బావా కాదు. మీ బావ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటామా నీకు? మరి అనుపమ గారు, మీ పరిస్థితి ఏంటి? నేను నిఖిల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ. నా బావ కూడా అప్పుడు మిస్సింగ్ అయింది. సో నేను కూడా వస్తే బాగుంటుంది, నేను కూడా ఓహో. వెతకొచ్చు కదా. అనుపమ బావా, దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ. ఏంటి కోసుకునే అంత మనకి ఎవడెవరో గుర్తుందా నీకు? గుర్తుంది. మరి ఆవిడ నీకు మరదలు ఎలా అయింది? జాతరలో తప్పిపోయింది, ఇప్పుడు వచ్చింది. చిన్నప్పుడు తప్పిపోయిన మా బావ ఇప్పుడు వచ్చాడు. మీ ఇద్దరే జాతరలో తప్పిపోయిన వాళ్ళు లాగుంటారు. మీకు వాళ్ళు కానీ మా బావకి ఒక పొట్టుమచ్చ ఉంది. ఇదిగో ఒళ్ళంతా మచ్చమంది. నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి చెప్తారా? లఫూట్ నేనే, లఫూట్ నేనే. అరే నువ్వు అక్కడ వేసుకునే అవసరం, నీకు మచ్చ ఉంది. మా బావ పొట్టుమచ్చ బ్లాక్ కలర్ అన్నమాట. మారిపోయి బ్లూ అయ్యింది. అనుపమ గారు చిన్నప్పుడు తప్పాడు కదా, చిన్నగా ఉండిపోయాడు. ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. తను నా హీరోయిన్. ఇటు వచ్చాను, వచ్చే మీరు డాన్స్ చేస్తుంటే ఎక్కడ రింగ్ లో చిక్కుపోతున్న భయం వేసింది నాకు. చిన్నప్పుడు తప్పిపోయిన బావ నేనేనమ్మా, చిన్నప్పుడు తప్పిపోయిన బావని. మావా కాదు బావ. బావనే నేను చెప్తున్నానమ్మా. నువ్వు చిన్నప్పుడు తప్పిపోయిన బాబాయ్ అంట నువ్వు. అవును, మచ్చ కూడా ఉంది. ఇది ఆ బాబాయే, మచ్చ కూడా ఉంది. అక్కడ ఉన్నది తర్వాత ఇక్కడికి వస్తుంది. మైక్ కాదయ్యా, ఇగో నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా నువ్వు ఏడొద్దు. అనుపమ గారే చెప్పాలి ఎవరు బావ అనేది. నేనే ఒక్క మాటతో చెప్పేస్తుంది, మీ అమ్మకి చెప్పు అల్లుడు వస్తున్నాడని. మీరే తీసుకొస్తారా క్యాబ్లు? మీ అమ్మకి చెప్పు భాస్కర్ ఇంకొకరిని తీసుకొస్తున్నాడు. హోప్ఫుల్లీ ఈ షో అయ్యే లోపు మీకు మీ బావ దొరకాలి, మీకు మీ మరదలు దొరకాలని Definitely. మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనుపమ గారి బావ దొరికాడు. ఇందాక నుంచి నన్ను గుర్తుపట్టలేదు వీళ్ళ మధ్యలో. అను అవునా మహేశ్వరి ఒకసారి రారా. ఆవిడ మరదలైతే ఈవిడెవరు వరదల్లో కొట్టుకొచ్చింది.
వైఫే మరదలు మరదలే. ఆల్రెడీ మనకి జరిగింది చైల్డ్ మ్యారేజ్. ఇప్పుడు చిన్నప్పుడు తప్పిపోయింది. ఇప్పుడు నీ కర్లీ హెయిర్ లేదు, మూసుకొని వెళ్ళి కూర్చో. మీ మరదలు వస్తుంది, మీ మరదలు వస్తుంది. వాళ్ళందరూ మచ్చ వేరు, మచ్చ చూడు. ఓ మై గాడ్, అక్కడేంటి అది అసలు ఈ షోకే మచ్చది. కాదు బాబా, మనస్ఫూర్తిగా చెప్పు, మీరు నాకు నచ్చారు, నేను నీకు నచ్చానా? నీకు నచ్చని వాళ్ళు ఎవరు చెప్పవే, మామూలుగా మాట్లాడుకో. నేనంటే ఎంత కేర్ అంటే నిఖిల్ గారికి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తారు. నేనా? పల్లవి చెక్, పల్లవి చెక్. నేను ఆల్రెడీ మ్యారీడ్ అండి. పర్లేదు పర్లేదు. ఇప్పుడు అనుపమ గారిని కూడా ఎవరో ఒకరు ఎత్తుకుంటేనే కదా ఆ ఫీల్ తెలిసేది. నిన్ను ఎత్తుకుంటే ఈజీ అనుకుంటా. అనుపమ గారు నరేష్ ని ఎత్తుతారా? నరేష్ అనుపమ గారే నరేష్ ని ఎత్తుతారు, వాడికి ఆ ఫీలే కావాలి. నీకు తెలుసు కదా ఇలాంటి పాటలు వేస్తారని, మరి ఎందుకు వచ్చేస్తుంటావు మాట మాటికి? సో మొత్తానికి అనుపమ గారు, వీళ్ళు ఎవరైనా మీకు మీ బావలా అనిపించారా? ఎందుకు నువ్వు అనిపించావు అనుకుంటున్నారా? యాక్చువల్లీ అనుపమ, మనం ఏమన్నా కలిసి వచ్చాం కానీ అసలు తప్పిపోయింది మీ మీ ఇద్దరు అనిపిస్తుంది నాకు. ఎందుకో యా ముగ్ధా, ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. కార్తికేయ, ముగ్ధా మీరా? yes. థ్యాంక్ యూ. ఆవిడ ముగ్ధ, మాకు పెట్టారుగా నోట్లో పెద్ద ముద్ద. మేము ట్రై చేసుకుంటాం ఒకవేళ చిన్నప్పుడు నేనేమో. మర్చిపోయా అంతే. ఇది మా దగ్గర పార్ట్ 2. ఇప్పుడు నేను నిఖిల్ గారిని పట్టుకుంటాను, ఏ సాంగ్ వస్తుందో నేను అది నాకెందుకో నీది మేనేజర్ ఆర్కే గారితో టచ్ అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి మీకు మీ మరదలు దొరకలేదు, మీకు మీ బావ దొరకలేదు. అసలు ఈ షో అయ్యే లోపల అనుపమ గారిని ఇక్కడ వదిలేసి నిఖిల్ గారు నన్నే తీసుకెళ్తారు చూడండి. సో మీరు ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, బాగా రిలాక్స్ అవ్వండి, సినిమా గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూసారు కదా, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మూవీ కార్తికేయ 2 ప్రమోట్ చేయడానికి నిఖిల్ గారు, అనుపమ గారు మాతో పాటు జాయిన్ అయ్యారు. అండ్ ఎంటర్టైన్ అవ్వడానికి, మాకు కూడా ఎంటర్టైన్ చేయడానికి వన్స్ అగైన్ వెల్కమ్ గైస్. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ జాత్రలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎవరు ఎంటర్టైన్ చేయబోతున్నారు? శాంతి విగ్గాభరణం చేయబోతున్నా. శాంతిది అసలు జుట్టా విగ్గా మా అందరికి ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. శాంతిది అయితే ఓకేలే, మా ఎవరిదైనా అనుకుని భయపడ్డా. అమ్మ శాంతికి వస్త్రాభరణం చేసినా ఓకే, దానికి ఇష్టమే. నేను ఏం చేసినా కూడా నిఖిల్ గారి కోసమే చేస్తాను. నాకు వస్త్రాభరణం చేయాలంటే కూడా నిలబడి నా వస్త్రాలన్నీ తీసేస్తే ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఎంకరేజ్ చేశారు, మీరు హోప్స్ ఇచ్చారు, ఆయన కాదు ఆమె మనసులో అవన్నీ కలిగించారు. ఈ షోలో ఏం జరిగినా నేనే అంటే ఎలా? బాబా
ఎందుకు మొహమాట పడతారు చెప్పొచ్చు కదా, ఎందుకు మనకి మొహమాటాలు చెప్పండి. కాదు. మీరు ఎక్కడ తగ్గొద్దు, నేను ఎక్కడ తగ్గదు. తగ్గదు. నైట్ 12 o'clock మాట్లాడుకుందాం, ఓకేనా? ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ విత్ ది స్కిట్. నువ్వెవరు? సింహాద్రి. నువ్వెవరు? యమదొంగ. ఏరా అది మామ చూసినారా మా కత్తి? ఇదే చూపించాలి మీరు. ఆది మామ, నాకు డౌట్. ఏంటి? శాంతి జరుగుతుంది విగ్గా కాదా అని. నీకు శాంతి విగ్గి మీదే డౌట్, నాకు శాంతి మీదే డౌట్. శాంతిని పిలవండి. శాంతిని ఆధారపరచండి. సుయోధన. చెప్పు సుయోధన. చెలియో చంతకు అక్కో సంతకో ఓయో ఎల్లకో. ఇది చెలియో అంటే ఓయో అంటున్నాడు. సుయోధన, మొదలు పెడదామా? పాచికలు వెయ్యు. పాచికలు వెయ్య అమీర్పేటలో 100కి 2 జతలు. మనం పాచికలు వేసే లోపు ఈ మామ మనల్ని వేసుకునేలా ఉన్నాడే. మామా, దుర్వాసన వచ్చావా? దుర్వాసన కాదు, దుశ్శాసన. ఆ సీన్లు కండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఆ సీన్లకి మనం కదా చూస్తున్నా. ఆ సీన్లు అంటే ఆ సీన్లు కాదు మామ, దాని లోపల పెట్టే. సుయోధన, ముందు మేము మొదలు పెడతాం. వాడు కవ్వం తిప్పట్లేదు, పాచికలు తిప్పుతున్నాడు. పాచికల దగ్గర ఈ పాచిపోయిన పంచులేంటి మాకు అర్థం కాలేదు. ఆ రాజు నటు జరుపు, ఆ రాణి నటు జరుపు. చెస్ కాదురా ఇది. రెడీ. ఒకటి ర్యాంకులన్నీ మావే. శ్రీ నాగ చైతన్య అక్కినేని అఖిల్. ఇప్పుడు మేమేస్తాం 3 సుయోధన. 3 అవసరం లేదు, మాకు 2 చాలును. చెమ్మ. ఏం చేస్తున్నారు మీరు? చెమ్మన్నారుగా తుడుస్తున్నాను. చెమ్మ అంటే 4 తెల్లగా ఉంటాయి. అది 4 తెల్లగా ఉంటాయా? మరి వాడు నల్లగా ఉన్నాడు. స్టార్ట్ చేయి. ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక నుండు చూడు రుచులు జాడ వేరయ్యా. పురుషులందు ఆ పురుషులు వేరయా. విశ్వదాభిరామ ఇది తేడారా మామా. ఎటు లైనను మీరు గెలవవలను. సుయోధన. ఎస్ యోధన. పాము మింగినది. పామేంటి? ఇందాక నుంచి మొత్తం మింగినది. ఏమి చేస్తున్నావు? పామును చంపుతున్నాను మామా. ట్వింకిల్ లిటిల్ స్టార్. అప్ప బోధ వాట్సో హై. ఇదెల్లేది హైవే. అబ్బా, పాము మనల్ని కాటేసింది. మీరెన్ని కాట్లేశారు. చూడాది, నువ్వు ధైర్యంగా ఆడు, నీ వెనక నేనున్నా. ఒకవేళ ఇక్కడ ఓడిపోయావనుకో, ఇక్కడే వాదారుస్తా. మరి గెలిస్తే రూమ్ కి తీసుకెళ్లి వాదారుస్తా. నేను ఓడిపోయా. సుయోధన, నీ పందెం ఎంత? నా పందెం 4. 1, 3. ఏమైంది మామ? 150 పావు కేజీ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? లేదు, నువ్వే కొట్టావు. తీసుకెళ్లి గూట్లో పెట్టి గుటుక్కు మింగావు. మాకెవరికైనా ఇచ్చావా? అసలు ఆ గూడు అరేంజ్ చేసింది నువ్వే కదా. ఆఖరే పాచిక. నువ్వే గెలిచావు సుయోధన. మరి అది విగ్గా కాదా నువ్వే తేల్చాలి. సుయోధన, ఆలస్యం చేయకుండా ఆ విగ్గును తీసుకొని రమ్ము. అహో,
బిలం దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా అయిందా? మామా అది విగ్గో కాదో మేము ఇప్పుడు వెళ్ళి లాగిదాము. ఏ నిఖిల్ ముకుంద మురారా మీరు విగ్గిచ్చారు కదా, అది ఆనక మీకు రగ్గేస్తుంది, అది ఆనక మీకు రగ్గేస్తుంది, ఇక మామూలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ కంపెనీ పేరేంటి? శాంతి కంపెనీ మాది. వెల్ డన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఆన్ ద స్పాట్ మీలో కూడా ఇలాంటి డ్రామా కంపెనీలో స్కిట్ చేసే స్పాంటేనిటీ ఉందని ఈ రోజు తెలుసుకున్నాము. వెల్ డన్. ఐ థింక్ కృష్ణుడు కూడా ఇంత ప్రొఫెషనల్ గా ఎక్స్చేంజింగ్ చేసుంటారు. మంచిగా ఎక్స్చేంజ్ చేశారు. ఈ కాన్సెప్ట్ కి ఎంతగా మా లేడీస్ అందరూ విగ్లిచ్చి మాకు హెల్ప్ చేశారు స్కిట్ కి. అంటే మా వాళ్ళు అందరితో 2 తెచ్చుకుంటారు. తినమోగు 2. అవును, వీళ్ళకి ఇన్స్పైర్ చేసింది లేడీస్ అందరే కదా. రష్మి ఒక్కటే ఇవ్వలేదు, ప్రతి సెంటర్ లోకి రావాలి కదా. రష్మిది కలర్ మ్యాచ్ అవ్వట్లేదని మేము వద్దన్నాం. కానీ ఆ పంచులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు రైట్ నో ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ షోస్. టీవీలో చూసి యూట్యూబ్ లో చూసి చాలా పెద్ద వ్యూస్ వస్తాయి మీకు, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ యువర్ షో. కానీ అక్కడ లైవ్ గా చూడడం అనేది ఇంకా ఎంజాయబుల్ గా ఉంది. అనుపమ గారు చాలా న్యాచురల్ గా ఆ ఫ్లో లో అందరూ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. సరే అనుపమ గారు పైకి వస్తే స్టేజ్ మీద మా లేడీస్ అందరు కలిపి అనుపమ గారితో డాన్స్ చేస్తే చూడాలనుంది నాకు. నీకు చూడాలందా? అంటే మధ్య నేను కూడా దూరుతా వచ్చి. అది చెప్పు. అనుపమ గారు, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? That was so beautiful. గో ఇప్పుడు లేడీస్ చేస్తారు కదా, మాకు కోరికలు ఉంటాయి, మేము కూడా డాన్స్ చేస్తాం. ఎన్ని కోరికలయ్యా మీకు? అనుపమ మళ్ళీ దొరుకుద్దా మనకి? ఫస్ట్ నేను వేస్తాను, తర్వాత నువ్వు డాన్స్. మంచి రొమాంటిక్ సాంగ్ చెప్తా. మరి టూ మచ్ ఇది. ఆడియో మిస్టేక్ అంట, మంచి పాట ఏంటి ఇప్పుడు? ఫీల్ లోకి వెళ్ళిపోయాం.
అనుపమ గారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు మీతో పాటు కలిసి డాన్స్ చేయడానికి. ఇప్పుడు ఏ పాట వచ్చినా డాన్స్ చెయ్యాలి. ఏంటి యాలం పాట వచ్చినా వేస్తాను డాన్స్. ఏ పాట వేసినా డాన్స్ చేస్తారు. రెడీ. మధురమే క్షణమే ఓజనే మధురమే క్షణమే యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. నువ్వు ఇలా వేసావంటే పాటలో చాయ్ కథ నీ ముఖం మీద వేయాల్సి వస్తుంది. సర్లే ఇప్పుడు అనుపమ గారు సాటిస్ఫైడా లేదా మీతో డాన్స్ చేసి కనుక్కుందాం. అనుపమ గారు ఏమంటారు? అనుపమ గారు కాదు, ఆడియో ఒకటి సాటిస్ఫై లేదా అడుగు. అనుపమ గారు ఓకే నచ్చదంట. దొండకాయ బెండకాయ అనుపమ మా గుండెకాయ. అనుపమ గారు సాంగ్ బాగా పాడతారు, ఒక సాంగ్ పాడొచ్చు కదా. ఓకే దిస్ ఇస్ నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగతా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలి ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలి ఆమనిగా దినముక రకముక పెరిగిన సరదా నేను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకది మరి పలకది తొలి వలపున తొడిసి. మీరు మూవీకి ఏమైనా పాడారా? I sang a song for my upcoming movie Butterfly. డెఫినెట్ గా ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. ఓకే రష్మి, అనుపమ మా కోసం మనందరి కోసం పాడింది. ఇప్పుడు నువ్వు కూడా ఏదైనా ఒక పాట నిఖిల్ కోసం. అనుపమ గారు ఇక్కడ వచ్చారు, మరి నిఖిల్ గారు కూడా ఇక్కడ రావాలి కదా. నేనెందుకు? నెక్స్ట్ మీరు కూడా ఒకటి పాడాలి అందుకు. మరి కాసేపట్లో నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ తరపున రష్మి అలాగే నిఖిల్ ఇద్దరు పాడబోతున్నారు. చూస్తూనే ఉండండి, డోంట్ గో అవే. ఏమన్నావు ఏం విన్నాను కన్నులతో మాట్లాడి భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా. నెక్స్ట్ సాంగ్ ఇది ఆకలిస్తే అన్నం పెడతా పాట. ఇప్పుడు నిఖిల్ గారు రష్మి కోసం ఏదన్నా. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం మర మీటర్ దూరంలో ఉందిరా నినగన కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే చక్క సమయం బ్రేకులేసి నాకు చిందిలే కలలోన అరెరెరె కనిపించి అలెలెలె ముద్దాడి అరెరె ఓ పిచ్చి పిచ్చి ఊహలేవో వన్స్ మోర్ కలలోన అరెరెరె కనిపించి అలెలెలె. అలా ఉంటది శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర అంటే. అనుపమ గారు మీరు కూడా వస్తే అందరు కలిసి నిఖిల్ భయ్య అదొక కోరిక చెప్పండి. బేసిక్ గా మీరు చాలా బాగా ప్రపోజ్ చేస్తారు మాకు తెలుసు. ఒకసారి చేస్తే ప్రపోజల్ అంటే మా వైఫ్ కి నేను చేసిన ప్రపోజల్ ఉంది. అదే మళ్ళీ చేయండి. But I just want to propose to Anupama that stay the same beautiful way you are. చాలా చాలా మంచి యాక్ట్రెస్ నువ్వు అండ్ అందంగా ఉంటావు. నాకు తెలిసి నీతో వర్క్ చేయడం ఇట్స్ అ జాయ్. మనం 2 సినిమాలు కాదు 3 సినిమాలు కాదు అలా సినిమాలు చేస్తూనే ఉండాలని నా ప్రపోజల్. అనుపమ గారు మీ రిప్లై. I really
joyfully, happily accept the proposal. సో కార్తికేయ 2 ఆగస్ట్ 5th రిలీజ్ అవబోతుంది. అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మా హిస్టరీ గురించి, మా దేవుడి గురించి తెలియాలంటే ఖచ్చితంగా మీరు చూడాల్సింది కార్తికేయ 2. రైట్ నిఖిల్? మీరు టీజర్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది దట్ మన హిస్టరీ గురించి, మన మైథాలజీ గురించి, మన రామాయణం, మన మహాభారతం గురించి, మన కల్చర్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. దానివల్ల మనకి ఏంటంటే ఒక యంగ్ జనరేషన్ ఆర్ మిస్సింగ్ దాట్. ఈ సినిమాలో అసలు కృష్ణుడు అంటే ఏంటి, అసలు కృష్ణుడికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు సో ఇస్ అ గ్రేట్ సోల్. సో ఆయన గురించి ఈ సినిమాలో మాట్లాడుతూ చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ ఫిల్మ్ తీసాము. మీరు కార్తికేయ సినిమా మీరు చూసి నచ్చుంటే మీరు రండి థియేటర్ కి, బికాస్ ఇట్స్ గోన్ బి అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కన్నా చాలా బాగుండబోతుంది. దిస్ ఇస్ మై గ్యారంటీ. అనుపమ, కార్తికేయ అన్నది 2021 లో స్టార్ట్ చేసాము ఆ జర్నీ. సో చాలా అడ్వెంచరస్ ఉండింది. అది షూట్ చేయడం కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి అలా షూట్ చేసాము. అండ్ విజువల్లీ మాత్రం సినిమా అదిరిపోతుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. సో ఐ రియలీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున కార్తికేయ 2 కి ఆల్ ద థ్యాంక్ యూ అనుపమ, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరలో నెక్స్ట్ ఏం చేద్దాం మధుప్రియ గారు? సో మనం బోనాల జాతర అనుకుంటున్నాం కాబట్టి ఆ జాతరని ఇక్కడ చూపించాలనుకుంటున్నాం. లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్. అమ్మా చూడు, అక్క నాకు బొమ్మ ఇవ్వట్లేదు. ఆడుకుంది చాలే, ఈరోజు బోనాల పండుగ, వచ్చి స్నానాలు చేయండి. అమ్మా బోనాల పండగ అంటే ఏందమ్మా? ఇదిగో మీ నాన్నగారు వచ్చారు, వెళ్ళి అడగండి. చెప్పురా తల్లి, ఏమైంది? బోనాల పండగ అంటే ఏంటి? పూర్వం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అడవి మనుషులు ఉండేవారు. వాళ్లకు ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి, నాన్న నాకు అర్థం కావట్లేదు నాన్న. నీకు చెప్తే అర్థం కాదు కానీ చూపిస్తాను పా. నిన్నే వాడతా లంగడేసి వర్ర పెక్క మస్కర్ల మాల పడతా పైన జొర్మారు సుక్క జే 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 బోయోడు కంఠం పట్టే బోయోడు గురిచు పెట్టే సింహాలు పుంచేదారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో. మన ఊరికి ఏదో అరిష్టం జరిగింది, తక్షణమే అమ్మవారి దగ్గరికి వెళ్లాల్సిందే. అవును అవును, పదండి. అమ్మా అమ్మా, నువ్వే కాపాడాలమ్మా. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, వేపాకు తోరిన చలవలో ధూపదీప నైవేద్యాలతో మైసాసి గుగ్గిలాలతో ప్రతి
ఆషాఢం నాకు బోనాలు జరిపించండిరా. ఈ గ్రామాన్ని చల్లగా కాపాడుదురురా. పల్లెలు పట్నాలన్నీ పచ్చగా చూసే తల్లి, ఊరి పొలిమేరలుండి ఊరంతా కాసే తల్లి. ఓచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఏడుగురక్క జల్లెలు మీకు ఏడంతస్తుల బోనమే అమ్మా. హైదరాబాదు నడ్డ నడుమ చార్మినారు సర్వే జనా సుఖినో భవంతు. నువ్వు దిక్కులని అష్ట దిక్కులని నిండినావమ్మో గండిపేట గండి మైసమ్మ గనివమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పొద్దుగాలే
బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయో. మన కల్చర్ కి, మన హెరిటేజ్ కి, మన ట్రెడిషన్స్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇది. సూపర్ సూపర్ చెప్పాలా లేదా నాకు తెలియదు, కానీ మనసు నుంచి మాత్రం ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇన్ఫర్మేటివ్, అసలు మేము ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నాము అనేది మీరు చెప్పారు, చూపించారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ముందుగా ఈ గెటప్ వేసుకుని బోనాల పండగ సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఇక్కడ ఒక్కసారి చూసాక అట్లా నిక్కబొడుచుకుంది రోమం అంతా. ఆ పోతురాజులు వాళ్ళు వీళ్ళతో జాతర చూస్తేనే మనకు ఒక్కసారిగా మనకందరికి ఒకలాగా అయిపోతుంది. ఆ ఫీల్ మీరు ఈ రోజు ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు. సూపర్. శ్రీష, బా అమ్మవారి లాగా అలా వచ్చి మీరు నించోగానే అలా అమ్మవారిని చూసినట్టే అనిపించింది. అండ్ పోతురాజు వీళ్ళిద్దరు వచ్చి ఆ మూమెంట్ లో ఇట్లాగా పెట్టుకుని చేస్తా ఉంటే అందులో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈయనేమో బాడీతో చెప్పడానికి మాటలే లేవు. మేమైతే అలా ఒక నిజంగానే ఒక బోనాల పండగ జాతర చూసినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాస్టర్? చాలా చాలా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. నిజంగానే బోనాల పండగ జాతర చూసినట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు కూడా నాకు బోనాల పండగ గురించి తెలుసు, బట్ ఎలా స్టార్ట్ అయింది అనేది నాకు నిజంగా ఐడియా లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ రోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతకంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. అస్సలు మధుప్రియ గారు సూపర్, వండర్ఫుల్, లైక్ ఎనర్జీ. మీరు బ్యూటిఫుల్ సింగర్, బట్ డాన్స్ చాలా బాగుంది. వండర్ఫుల్ కొరియోగ్రఫీ మాస్టర్. థ్యాంక్ యూ. సూపర్ కొరియోగ్రఫీ అనొద్దు, మీరు పండగని దింపేశారు. శిరీష అమ్మా అసలు ఎంత బాగున్నారు అమ్మవారిగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ హైట్ కి, ఆ గాంభీర్యం కానీ, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ లుక్స్ కానీ, యు ఆర్ బ్లెస్డ్ టుడే యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నవీన గారు, నేను గుడిలో ఉన్నట్టుగానే ప్రెజెంట్ చేశారు మీరు అందరూ కలిసి. అందరికీ నమస్కారం అండి. బోనాల్ సాంగ్ నాకు డైరెక్టర్ గారు ఆ బోనాలు ఇలా చేయండి అని చెప్పి నాకు థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్టులు అందరు నాకు సపోర్ట్ చేశారు. సో ఫైనల్ వర్డ్స్. నా లైఫ్ లో నేను ఇప్పటి వరకు బోనాలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు నిజంగా బోనాల ఫెస్టివల్ నేను చేసుకున్నట్టు కాదు, నేనే అమ్మవారిగా ఇలా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీదకి వచ్చి మధుప్రియ గారు చెప్పండి, మేము ఈ రోజు చేసిన ఈ బోనాల జాతరని మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే దేత్తడి పోచమ్మ గుడి లాగానే ఉంది, సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మా ఊరికి వచ్చినందుకు మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మీకు ఒక చిన్న అతిథి మర్యాద చేయాలనుకుంటున్నాము, మా తెలంగాణ స్టైల్లో అప్పాలు. సో మీ అందరి కోసం. సో డాడీ స్వర్గమే నేలపై వాలినట్టు, నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు, గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్.
పలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. మధుప్రియ గారు మీ అతిథి మర్యాద మాకైతే మనస్ఫూర్తిగా నచ్చింది. ఏమంటారు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు? ఓకే, సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ జాత్ర లో స్పెషల్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు రాజు మాస్టర్ అండ్ ఆల్ ద పర్ఫార్మర్స్. అలాగే ఈ రోజు స్పెషల్ గెస్ట్ కి గిఫ్ట్ హ్యాంపర్స్. కెన్ వి హావ్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ ప్లీజ్? ఆల్రైట్ వ్యూవర్స్, ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ జాత్ర స్పెషల్ ఎపిసోడ్ ని ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఎంజాయ్ చేసుకున్నాము.